హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మైదా లడ్డు. మనకి లడ్డూల్లో కూడా బోల్డ్ అన్ని వెరైటీ లడ్డూలు ఉంటాయి కదా. మీకు అన్ని లడ్డూలు తినేసి ఎప్పుడైనా బోర్ అనిపిస్తే కనుక ఇలా ఒక్కసారి మైదా లడ్డు కూడా చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని నేను ఇక్కడ ఈ కప్పుతోటి 1 కప్పున్నర సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వాడుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు మైదా పిండి తీసుకోండి. ఈ మైదాని జల్లించేసి తీసుకోవాలి. ఇంక ఈ ఆయిల్ వేడెక్కాల్సిన అవసరం లేదు. వెంటనే మైదా పిండి వేసుకొని అలాగే అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి వేసుకోండి. ఈ మైదా పిండి శనగపిండి రెండూ కూడా ఆయిల్లో బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇంక ఇక్కడ మనకి ఈ పిండి అంతా కూడా చక్కగా వేగిపోయింది. మీరు గెరెట్తో మాత్రం ఇలా తిప్పుకుంటూనే ఉండండి. స్టవ్ ఆపిన తర్వాత కూడా ఇది కడాయిలోనే ఉంచేటట్టయితే కనుక ఇలా ఒక 2-3 నిమిషాల పాటు తిప్పేసుకోండి. అడుగున కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు మనకి ఇది వేగిపోయింది. ఇంక ఈ లడ్డూలోకి మీరు ఏం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 10 వరకు బాదం తీసుకొని కట్ చేసి పెట్టాను. ఒక 5-6 వరకు యాలక్కాయలు కూడా పొడి చేసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంక ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు పంచదార వేసుకోండి. నేను అన్నీ కూడా మీకు ఒకే కప్పు వాడి చూపించాను. చిన్నదైనా పెద్దదైనా అదే కప్పు వాడుకోవచ్చు. మనం అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ వేసేసుకొని ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు ఇలా గెరెట్తో తిప్పుకుంటూ ఉండాలి. ఇంక ఇప్పుడు మనకు పంచదార కూడా అంతా కరిగిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంక ఈలోపు మనం ఒకసారి వేయించుకున్న పిండిని చూపిస్తాను చూడండి. ఇందాక చూడండి మనం వేయించేటప్పుడు ఎంత పలచగా ఉందో. ఏం కంగారు పడకండి, ఇంక తర్వాత గట్టి పడిపోతుంది. ఇంక ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న యాలక్కాయల పొడి కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇంక ఇక్కడ మనకు పంచదార పాకం కూడా వచ్చేసింది, చిక్కపడింది చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇంక ఇప్పుడు 1 కప్పులోకి వాటర్ తీసుకొని అందులో పాకం వేసి చూసుకోండి. ఈ పాకం అనేది మనకి ఎలా రావాలి అంటే ఉండ పాకం రావాలి. మనకి టంగ్మని మోగాలి. 1 నిమిషం అయిన తర్వాత మనం ఇలా ఇరగదీస్తే టక్మని ఇరిగిపోవాలి. అలాంటి పాకం రావాలి. ఇంక ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది. ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి ఒకటి తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. మనకి ఈ పాకం అంటుకుపోకుండా ఉంటుంది. ఈ పాకాన్ని ఈ కడాయిలో వేసేసుకోవాలి. మనం అదే కడాయిలో అయినా చేసేసుకోవచ్చు, కాకపోతే అంతా కూడా కడాయికి అంటుకుపోతుంది. అందుకని ఇలా ఆయిల్ వేసుకుంటే మనకు చక్కగా అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇంకా వెంటనే ఇలా స్పూన్ తీసుకొని అంతా కూడా ఒక్కసారి కదిలించామంటే వెంటనే మళ్ళీ రవ్వగా పొడిలాడుతూ రెడీ అయిపోతుంది. మీరు ఒకవేళ కలపకుండా అలాగే ఉంచారనుకోండి అది గట్టిగా అయిపోతుంది. అందుకని గెరెట్ తీసుకొని మాత్రం కలిపేసేయండి. పొడిలాడుతూ ఉండాలి. ఇంక ఇప్పుడు ఇలా పొడిలాడుతూ ఉన్న పంచదారని ఇంక ఈ శనగపిండిలో వేసి కలిపేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్కడైనా ఉండగా అనిపిస్తే కనుక ఇలా ఒక పప్పు గుత్తి లాంటిది తీసుకొని ఇలా అనేసేయండి. మనం పంచదార పాకం కలిపేటప్పుడు ఎక్కడన్నా చిన్న ఉండలు ఉంటే అలా మనం ఎనపటం వల్ల కలిసిపోతుంది. చేత్తో అన్నా సరిపోతుంది. ఉండలు కట్టకపోతే అసలు ఎనుపుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడ చూడండి మనకు చక్కగా పొడిలాడుతూ మనం లడ్డు చేసుకోవటానికి రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ మీకు బాదం పప్పులు వేసే క్లిప్ అయితే మిస్ అయింది. బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. ఇంక మీరు ఎంత సైజు లడ్డు చుట్టుకోవాలనుకుంటే అంత సైజు లడ్డు ఇలా గట్టిగా నొక్కుతూ లడ్డు చుట్టేసుకోండి. అస్సలు కష్టమే అనిపించదు. మనకి లడ్డు రాదేమో అన్న భయమే అవసరం లేదు. చేతికి ఎలాంటి నెయ్యి, ఆయిల్ ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక మిగతావన్నీ కూడా ఇలాగే లడ్డు చుట్టేసుకోండి. నేను ఈ లడ్డు చేయటం కోసం సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను కదా, సన్ఫ్లవర్ ఆయిలే వాడండి. శనగ నూనె, ఫామ్ ఆయిల్ లాంటివి వాడొద్దు, స్మెల్ వచ్చేస్తాయి. ఏం పర్వాలేదులే, ఒకసారి ట్రై చేద్దాం అవేసైనా అనుకుంటే మీ ఇష్టము, ట్రై చేయండి. ఇంకా అసలు నెయ్యి వేసి చేసామంటే ఇంకా ఎంత బాగుంటుందో ఈ లడ్డు. మరి నేను ఎందుకు నెయ్యి వేస్ట్ చేయలేదు ఈరోజు అంటే, నన్ను అప్పుడప్పుడు బయట కనిపించినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు అన్ని రెసిపీస్ కూడా నెయ్యే ఎక్కువ వాడి చేసి చూపిస్తారు, ఆయిల్ లాంటివి కూడా వేసి ఎలా చేసుకోవచ్చో చూపించవచ్చు కదా అంటారు. అందుకని చెప్పి ఈరోజు మీకు ఈ లడ్డూలు ఆయిల్ వేసి చేసి చూపించాను.
ఇంక ఇక్కడ మనకి లడ్డూలన్నీ కూడా రెడీ అయిపోయాయి. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగున్నాయో కదా, నోరు ఊరిపోతుంది కదా. ఈ దగ్గర ఉంటే మాత్రం నెయ్యి వేసుకొని ట్రై చేయండి. నాకైతే మాత్రం ఇలా పెద్ద పెద్ద లడ్డూలు చేయటం అంటే ఇష్టము, కానీ తినేటప్పుడు ఇంత లడ్డూ తినలేం కదా, అప్పుడైనా తుంచాల్సిందే. ఇంకా అందుకే ఒక్కటైనా సరే పెద్ద లడ్డూ చేసుకొని చూసి మురిచిపోతూ ఉంటాను నేను. అంతే, ఎంతో టేస్టీగా నోట్లో వేసుకోగానే రవ్వ రవ్వగా కరిగిపోయి మైదా లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది కమెంట్ చేయండి. ఈ వారం 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.